సూపర్, మంచి క్లైమేట్ బాగుంది. ఆ పబ్లిక్ ఎక్కడ తాగితేనేమో పబ్లిక్ న్యూసెస్ అంటున్నారు, ఇంట్లో తాగితేనేమో పెళ్ళాలు ఒప్పుకోవట్లేదు. ఇది సగైన ప్లేస్. ఇది ఎంజాయ్. హైవే మీద మన ఎవడు ఏం పేకలేడు. ఇప్పుడు తొందరగా క్లోజ్ చేసి వెళ్ళిపోతే చాలా మంచిది. మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లేసెస్ చేస్తున్నారు ఈ మధ్య. బెటర్ యాక్చువల్లీ తొందరగా తాగేసి పడకముందే వెళ్ళిపోతే, పోలీసులు కూడా రాకముందే మనం వెళ్ళిపోదాం. ఎంజాయ్. బాయ్ అన్నా, బాయ్. ఓకే బాయ్. చెప్పే బాయ్ 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 బాయ్. మహారాజుల అదే మన ఎవడు ఆపేది? ఏం పర్లే, మన ఎవడు ఏమన్నా హైవే మీద. సూపర్, వెళ్దాం. వాతావరణం బాగుంది, చక్కగా హ్యాపీగా ఉంది. వాతావరణం హ్యాపీగా, అన్ని హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంటుంది. మందు బాబుల్లో ఎంజాయ్ చేయండి. ఇక్కడ మందు బాబుల్లో మేము, మందు బాబులో మందు మహారాజుల. ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ మీరు? పోలీసులు కదండి, కామన్ మ్యాన్ అండి. పోలీసులు అడగాల ఏంటి సార్? మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇంటి సార్ వాసన బాగా వస్తుంది సార్. ఎంత తాగారు సార్? ఫ్రెండ్స్ సార్, ఒక్క మాట సార్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇంట్లో చెప్పొచ్చారు, నేను ఇతనితో కలిసి వెళ్తారని, మీ ఇంట్లో ఇతనితో కలిసి వెళ్తారని మీ ఇద్దరు వచ్చారు. మీరు మీద అసలుగా వర్షం వస్తుంది, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగితే 1000 కళ్ళతో ఎదురు చూసే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు, వీళ్ళందరూ మీకు ఏదైనా జరిగితే చాలా ఇబ్బంది పడతారు. కనీసం అది ఆలోచించారా మీరు? ఆలోచించామండి. ఇక్కడ మమ్మల్ని ఏం చేస్తారండి? అన్ని ఆలోచించి ఇప్పుడు కూర్చోండి. ఇక్కడ దయచేసి మీరు దయచేసి ఈ పడేయండి సార్, దయచేసి ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్, వీడు పడేస్తాను సార్. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఇంట్లో తాగండి సార్. అసలు తాగుడు మానేయండి. ఇంట్లో బయట పోలీసు న్యూసెన్స్ తాగితే మాత్రం ఏదన్నా ఆటోలోనో ఇదంటే వెళ్ళండి సార్. డ్రైవింగ్ చేయమాకండి సార్. వర్షం సార్, జారి పడిపోతే ఏదన్నా జరిగితే మీ భార్య పిల్లలు ఇబ్బంది పడతారు సార్. పోలీసులు అన్ని చోట ఉండరు సార్. పబ్లిక్ అందరూ ఉంటారు సార్. మీరు చూస్తుంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాకా ఉన్నారు సార్. మీరు 10 మంది చెప్పాలి సార్. భారతదేశం గురించి అందరూ తిట్టుకుంటున్నారు సార్. ప్రపంచ దేశాల్లో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే సార్, భారతీయులు వేరే దేశానికి వెళ్ళి అక్కడ ట్రాఫిక్ బాగా పాటిస్తారు, ఇండియాలో మాత్రం ఎవరు పాటించట్లేదు. అక్కడ మాత్రం ఎవరు తాగరా సార్? తాగినా సరే మన భారతీయులు వేరే దేశానికి వెళ్ళినప్పుడు రూల్స్ పర్ఫెక్ట్ గా పాటిస్తున్నారు సార్. ఎందుకంటే అక్కడ చిన్న దేశం, వాళ్ళు రూల్స్ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన భారతదేశం పెద్దది సార్. దీంట్లో అక్షరాస్యత కూడా ఫుల్ గా లేదు. మనకి అందరికి అవేర్నెస్ కలిగిద్దాం సార్. మనకి ఫ్రీడమ్ ఎక్కువ అండి. మీరు ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికి చెప్పండి సార్. దయచేసి ఈ ప్రోగ్రామ్ నేను కాళ్ళు పట్టుకున్నాను, మేము అందరికి చెప్పండి సార్. 2 మంచి మాటలు చెప్తాను సార్. మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి సార్. పోలీసు లేకపోయినా మీ బాధ్యతగా, మన బాధ్యత సార్. ప్రతిదీ పోలీసులు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి మనకు తెలుసు కదా సార్. కనీసం ఒక చిన్న ఈ అలవాటు వల్ల మీరు ఫోన్లో ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు సార్. దీనివల్ల ఏదైనా జరిగితే సార్, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, మీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటారు సార్. ప్లస్ పోలీసులకు దొరికారనుకోండి డ్రంక్ అండ్ డ్రైవ్, మళ్ళీ కేసులు పెడతారు సార్, జైలుకి పంపిస్తారు సార్. మీ చుట్టాలందరూ మిమ్మల్ని చాలా ఇదిగా అనుకుంటారు సార్. దయచేసి సార్, మీకు దయచేసి చెప్తున్నారు సార్ ప్లీజ్ మీరు ఈ వీడియోని గుర్తుపెట్టుకొని ఇంకొకసారి ఇలాగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని చెప్పేసి భారతదేశం బ్యాడ్జీ మీకు పెడతాను సార్. ఈ బ్యాడ్జీ భారతదేశం జెండా కనపడినప్పుడల్లా మీకు ఇవి గుర్తు రావాలి సార్. సార్ ఇప్పుడు మీ పేరు ఏమన్నారు? యోగానందనా? ఓకే సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఇది కళ్ళద్దాలు ఇలా పెట్టి కళ్ళద్దాలు పెట్టి ఇప్పుడు ఈ బ్యాడ్జ్ ఇలా పెడుతున్నారు సార్. ఈ బ్యాడ్జ్ అనేది జాగ్రత్త పెట్టండి సార్. సెల్యూట్ సార్.
ఓకే సార్, జాగ్రత్తగా వెళ్ళండి సార్. మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మా ఏఓఎస్ఆర్పి వీడియో చూస్తున్న గౌరవనీయులైన మహాశయులందరికీ నా నమస్కారం. ఈరోజు మేము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో ఎంచుకున్న అంశం ఏంటంటే ఇది చాలా వైవిధ్యంగా ఉంటుంది, అందరికీ దగ్గరగా ఉంటుంది. దీంట్లో కొన్ని ఎక్కువ విషయాలు చెప్తాను. కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా సరే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. దీంట్లో ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం కాదు. ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. దీంట్లో నటించిన వాళ్ళు కేవలం మా ఏఓఎస్ఆర్పి సభ్యులే. వాళ్ళకి ఎవరికి మద్యం అలవాట్లేదు, కానీ దీంట్లో నటించారు. ఇక్కడ ఈ వీడియోలో 3 వ్యక్తులు ఫ్రెండ్స్ హైవే మీద ఇంట్లో వాళ్ళ వైఫ్స్ అవకాశం ఇవ్వకపోవడం వల్ల 3 ఫ్రెండ్స్ కలుసుకొని హైవే రోడ్డు మీద ఎవరు ఉండరు కదా అని చెప్పేసి ఒక క్లోజ్డ్ హైవే కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక హైవేని సెలెక్ట్ చేసుకుని అక్కడ 3 కూర్చొని మద్యం సేవిస్తూ ఉంటారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మాట్లాడుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయేటప్పుడు మళ్ళీ ట్రాఫిక్ పోలీసులు ఇవన్నీ గొడవలు ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు లేచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే కాన్సెప్ట్ మీద ఈ వీడియో చేశామండి. దీంట్లో ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు. దయచేసి మమ్మల్ని మన్నించగలరు. ఈ వీడియోలో చేసిన విధంగా ప్రవర్తించడం వల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ న్యూసెన్స్. అంటే హైవేలు కూడా పబ్లిక్కే, అవి కూడా గవర్నమెంట్ కి సంబంధించినవి. పబ్లిక్ అంటే 10 మంది జనాభాలో చేయడం కాదండి. పబ్లిక్ రోడ్డు మీద చేసినా కూడా పబ్లిక్కే అవుతుంది. అక్కడ ఈ క్యారెక్టర్స్ హైవే పక్కన అక్కడ మద్యం సేవిస్తుంటే వెహికులర్ ట్రాఫిక్ వెళ్తుంది. దాంట్లో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. దాంట్లో చిన్న పిల్లలు ఉంటారండి. చిన్న పిల్లలు కూడా చూసి దీని నుంచి ఏమనుకుంటారు, ఇలా చేస్తే పర్లేదా, హైవేకి వచ్చి తాగొచ్చు అనమాట. ఇంటి దగ్గర కాకుండా రోడ్ల మీద కాకుండా హైవేలో ఖాళీగా ఉన్న చోట తాగొచ్చు అని ఒక మెసేజ్ ఇచ్చినట్టే కదా. రాంగ్ మెసేజ్ అనేది వెళ్తుంది కదా. అది మేము ఎంచుకున్న అంశం అండి. అది పబ్లిక్ న్యూసెన్స్ అది మేము అనుకుంటున్నాం. తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు తాగుతూ మధ్య రోడ్డు ఖాళీగా ఉందని డ్యాన్సులు కట్టి ఇవన్నీ చేసినప్పుడు అవన్నీ తప్పులు. ఇక్కడ ఆ నడిపేటప్పుడు లీగల్ డ్రైవింగ్ కూడా చేయాలి. మరి పైగా మందు దాగి ఉన్నారు, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోలేదు, అదుపుగా నడపలేదు. ఇంకా వాళ్ళని గాని పోలీసులు గాని ఆపితే ఫస్ట్ బ్రీత్ ఎనలైజర్స్ తో అతని యొక్క బ్లడ్ లో ఉన్న ఆల్కహాలిక్ యొక్క కంటెంట్ జనరల్ గా 30 నుంచి 100 వరకు ఉండాలి. అవి చెక్ చేస్తారు. ఆ పర్సంటేజ్ బట్టి అతను ఆల్కహాల్ తాగున్నాడని, ఆ ఆల్కహాల్ మత్తులో ఉన్నాడని, ఆ మత్తులో ఉండి బండి నడుపుతున్నాడని నిర్ధారణకు వచ్చి, లేదంటే ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి పంపించి బ్లడ్ టెస్టులు చేసి బ్లడ్ లో ఆల్కహాలిక్ కంటెంట్ బట్టి అతని మీద తాను తాగిన మద్యం యొక్క ఎఫెక్ట్ ఎంత ఉందో అని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత అతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టుగా నిర్ధారిస్తారు. ఇది ట్రాఫిక్ వైలేషన్ కూడా కాదు, నేరం కింద పరిగణిస్తారు ఒకసారి. ఎందుకంటే 2వ సారి 3వ సారి అలవాటుగా తాగేసి బళ్ళు నడుపుతూ ఉంటే వాటిని నేరాలుగా చేసి దీనికి సెక్షన్ 185 ME యాక్ట్ ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష ఉంది, 10,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. 10,000 వరకు అన్నానంటే కింద నుంచి 10,000 వరకు. 6 నెలల వరకు అంటే అది 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, అది 6 నెలల వరకు పొడిగించవచ్చు. ఒక క్లారిటీ గురించి చెప్తున్నాను. అదే విధంగా 2వ సారి మళ్ళీ సేమ్ ట్రాఫిక్ వైలేషన్ గాని చేస్తే ఈ పద్ధతిలో అతనికి ఫైన్ అనేది 15,000 రూపాయల దాకా పెంచేయొచ్చు. అదే విధంగా శిక్ష అనేది 2 సంవత్సరాల దాకా కూడా చేయొచ్చు. వీటితో పాటు కమ్యూనిటీ సర్వీస్ కూడా చేయొచ్చు. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి సార్? గోశాలల్లో గోవులకి అన్నం పెట్టడం, లేదంటే ఏదైనా బ్లైండ్ స్కూల్లో వెళ్ళి ఫుడ్ డొనేషన్ చేయడం, వాళ్ళకి సేవలు చేయడం, అదేవిధంగా అనాశరణాలయాల్లో ఇలాగా ఒక కమ్యూనిటీకి ఏదన్నా ఇన్స్పైరింగ్. అంటే కేవలం ఇది ప్రభుత్వాలు ఎందుకు నిర్ణయించినాయి అంటే ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ వైలేషన్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయట్లేదు, ఏదో ఒక సరదాగా చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి సంఘంలో గౌరవం తగ్గిపోద్ది. ఒకళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఫస్ట్ టైము ఆ విషయాలు అందరికీ తెలిసి చుట్టాల్లో వాళ్ళలో ఏంటి పలానా ఆయన తాగి ఉన్నాడంట, పోలీసులు దొరికాడంట, 2 రోజులు జైల్లో ఉన్నాడంట, 3 రోజులు జైల్లో ఉన్నాడంట, అలా మాట్లాడుకోవడం వల్ల కొద్దిగా పల్సన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సంఘంలో గౌరవం తగ్గిపోతూ ఉంటది. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఆల్కహాల్ మానేమని చెప్పను,
మానవద్దు అని చెప్పను, అది మీకే వదిలేస్తున్నాను. కాకపోతే మీరు ఆల్కహాల్ సేవించకపోయినా అది మీ ఇంటి వరకే పరిమితం చేయండి. మీ గుమ్మం దాటినాక భారతీయతను ప్రదర్శించండి. భారతీయతను ప్రదర్శించడం అంటే మన రాజ్యాంగంలో చెప్పినట్టుగా, మన చట్టాలు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదండి, ఎటువంటి గొడవలు ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ఇది నేను చెప్పాలనుకున్నాను. దీంతో పాటు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే పరిణామాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో వచ్చినప్పుడు మిమ్మల్ని ఏదైనా వెహికల్ గుద్దిందనుకోండి, మీకు ఏదైనా బలమైన దెబ్బలు కానీ ఇంకేదన్నా ప్రాణాపాయ పరిస్థితి కానీ వచ్చిందంటే మీ ఫ్యామిలీస్, మీరు బయటికి వెళ్ళారు కదా, ఫ్రెండ్స్ కదా వెళ్ళింది అని వస్తారు కదా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారండి. మంచి ఆశాభావంతో పిల్లలు డాడీ వస్తారు, డాడీ వస్తే బయటికి తీసుకెళ్తారు, గుడికి వెళ్ళాలి, లేదంటే సినిమాకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలని మీ భార్య, మీ తల్లిదండ్రులు మా అబ్బాయి వస్తాడు, హ్యాపీగా వస్తాడు, మా వాడు వస్తాడని ఎదురు చూసేవాళ్ళు ఒక్కసారి ఏదైనా జరిగి ఉంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అసలు ఆలోచించడం కూడా తప్పేది, కానీ ఒకసారి ఆలోచించండి. ఆలోచించినప్పుడు మనకి నిజం ఏంటనేది అర్థం అవుతుంది. ఇంకోటి బాస్, నేను కూడా చెప్తున్నాను, మన భారతీయులందరూ నాకు తెలిసి మదర్ సెంటిమెంట్ ఫెలోస్. ఒక్కసారి ఏదైనా పని చేసేటప్పుడు బ్రతుకున్నా సరే, పరలోకానికి వెళ్ళినా సరే, మీ అమ్మ మొహం చూసి గుర్తు తెచ్చుకోండి. మీకు మంచి చేయాలా చెడు చేయాలనేది ఖచ్చితంగా అర్థం అవుద్ది. కాబట్టి దాన్ని బట్టి మీరు ట్రాఫిక్ వైలేషన్స్ చేయొద్దు, అందరిలో పల్సన్ అవ్వద్దు, మీరు మీ సేఫ్టీ చూసుకోండి. అదేవిధంగా పబ్లిక్ రోడ్ల మీద ఉన్న మిగతా భారతీయులు, అంటే మిగతా ప్రజలు, అన్ని కోణాల వారు అందరి యొక్క సేఫ్టీ చూడండి. అందువల్లే ట్రాఫిక్ రూల్స్ అనేవి డిజైన్ చేయబడి అని అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇండియా జై హో, జై హో ఏఓఎస్ఆర్పి జై హో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.